హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము భద్రమారుతి ఆలయం అండి. ఇది మహారాష్ట్ర స్టేట్ ఔరంగాబాద్ డిస్టిక్లో ఉందండి. అదే ఎల్లోరా కేవ్స్ పక్కనే ఉంటుందండి. ఎల్లోరా విలేజ్ అండి ఇది. ఈ గోడల చుట్టూరా హనుమాన్ ప్రతిమలు ఉంటాయండి. అలా చూసుకుంటూ మనం ముందుకు వెళ్తే 3 గంటలు అక్కడ ఉంటాయండి. ఆ 3 గంటలని మనం కొట్టి లోపలే ఎంటర్ అవ్వాలండి. అలాగే ఎడం వైపు పెద్ద రావి చెట్టు ఉంటుంది. అక్కడ శివుడు నంది ఉంటారండి. దాన్ని దర్శనం చేసుకుని ముందుకు వెళ్దాం పదండి. చూసారు కదండి, ఇక్కడ ఏమో హనుమాన్ అండి. హనుమాను అన్ని గుళ్ళలో ఉన్నట్టు ఉండరండి. ఇక్కడ కొంచెం కొత్తగా సింధూర వర్ణంలో పడుకొని ఉంటారండి హనుమాను. అలాగే హనుమాన్ టెంపుల్కి లోపల ఉంటుంది కదండి గోపురం. ఆ గోపురం మండపము చుట్టూరా హనుమాన్ చాలీసా రాసి ఉంటారండి. చూస్తున్నారా, మొత్తం గుడి మొత్తం హనుమాన్ చాలీసా రాసి ఉంటారండి. ఒక్కొక్క నామంగా అలా రాసుంటారు. అలా దర్శించుకొని అలా కొంచెం మనం ముందుకు వెళ్ళాలండి. ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ శని భగవానుడు గుడి ఒకటి వస్తుంది. గుడి అంటే శని భగవానుడు విగ్రహం ఒకటి ఉంటుందండి. ఆ విగ్రహం దగ్గరికి మగవాళ్ళు మాత్రమే ఎంట్రీ అండి, ఆడవాళ్ళు వెళ్ళకూడదు. అక్కడ దర్శించుకొని శని భగవానుడు అలాగా వెనక భాగానికి వెళ్తే పరమశివుడు ఉంటాడండి. పరమశివుడు చూసారా, లింగాకారంలో దర్శనమిస్తారండి ఇక్కడ మనకు. అది స్వర్ణ రంగులో లింగాకారంలో దర్శనమిస్తారు. ఆ దర్శనం చేసుకుంటూ అలా వెలుపలికి వచ్చేయాలండి బయటికి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.